హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ లో మనం షేర్స్ అనేవి ఎలా బై చేయాలి అండ్ ఎలా సేల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్ గెట్ స్టార్ట్. సో నేను ఏంజల్ బ్రోకింగ్ యాప్ నుంచి మీకు అయితే చూపిస్తాను బై అండ్ సేల్ అనేది ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ మీరు మీ ఏంజల్ బ్రోకింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం షేర్స్ కొనాలంటే మీరు మీ డీమార్ట్ అకౌంట్లోకి మనీ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫండ్స్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు 50 రూపీస్ కూడా యాడ్ చేయొచ్చు, మినిమం 50 రూపీస్ అనమాట డిపాజిట్కి. ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ లేదా యూపీఐ నుంచి కానీ లేదా గూగుల్ పే నుంచి కానీ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ కానీ యాడ్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుని మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ అయితే క్లిక్ చేసి ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, వాట్సాప్ అయితే చూపిస్తుంది. సో ఫోన్పే దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. ఫోన్పే దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ సెండ్ అని కొట్టగానే మీకు మీ డీమార్ట్ అకౌంట్లోకి ఈ మనీ అనేవి యాడ్ అయితే అయిపోతాయి. సో మీకు ఇన్స్టెంట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో మీకు ఎలాంటి టైం అయితే పట్టదు అనమాట. మీరు మనీ యాడ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో మీరు ఎంత మనీ డిపాజిట్ చేశారో మీకు ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బై ఎలా చేయాలి, ఒక కంపెనీ షేర్ అనేది ఎలా బై చేస్తాము. సో ఇక్కడ మనకి సెర్చ్ అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు రిలయన్స్ కంపెనీ షేర్స్ అనేవి కొనాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు సింపుల్గా రిలయన్స్ అని కొట్టారనుకోండి, మనకి ఇక్కడ రిలయన్స్ అయితే వచ్చింది. సో లేదు మీరు టాటా షేర్స్ కొనాలనుకున్నారనుకోండి, టాటా అని కొట్టారనుకోండి, మీకు టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కంపెనీకి సంబంధించిన సబ్ కంపెనీస్ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో ఇందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ చూసి మీరు షేర్స్ అయితే బై చేయొచ్చు. సో ఎగ్జాంపుల్గా మనం రిలయన్స్ అనేది సెలెక్ట్ చేద్దాము. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇందులో క్యాష్, ఫ్యూచర్, ఆప్షన్స్. సో మనకి మన దగ్గర ఫండ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనం క్యాష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మనకి క్యాష్లో చూసుకున్నట్లయితే ఎన్ఎస్సి, బిఎస్సి అయితే ఉన్నాయి. సో మనకి ఎన్ఎస్సిలో కొన్న, బిఎస్సిలో కొన్న ఒకటే. సో మనకి ప్రైజెస్ ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. సో మీరు ఎందులో అయినా బై అయితే చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎన్ఎస్సి అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బై అండ్ సేల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో బై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇది మనకి నార్మల్ ఆర్డర్ అనమాట ఇది. సో ఇందులో క్వాంటిటీ అండ్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ టైప్ అండ్ వ్యాలిడిటీ అయితే ఉంటాయి. క్వాంటిటీ అంటే సో మీరు ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారు అనేది మనం అక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 షేర్స్ కొనాలనుకున్నారనుకోండి, 10 షేర్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో మీరు ఎన్ని షేర్లు కొనాలనుకుంటున్నారో అన్ని షేర్లు అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారో అన్ని షేర్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లిమిట్ అండ్ మార్కెట్ అయితే ఉన్నాయి. సో ఈ లిమిట్ అంటే ఏమిటి? సో లిమిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ అనేది ప్రైస్ అనేది 1904 అయితే ఉంది. సో నాకు ఈ ప్రైస్ అనేది 1900లోకి కావాలి. ఓకే, సో నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. సో నాకు 1900 ప్రైస్లో ఈ షేర్ ప్రైస్ అనేది కావాలి. సో ఈ లిమిట్ ఆర్డర్ మీరు పెట్టినట్లయితే సో పర్టికులర్గా ఏదైతే మీరు ఒక ప్రైస్ అయితే పెట్టుకోవాలి. సో ఈ ప్రైస్ వచ్చినప్పుడే మీకు ఈ షేర్స్ అనేవి మీ డీమార్ట్ అకౌంట్లోకి అలోకేట్ అయితే అవుతాయి అన్నమాట. సో మనం వీటిని ట్రిగ్గర్స్ అయితే అంటాము. సో మీకు నచ్చిన ప్రైస్ అయితే పెట్టుకోవచ్చు, అలాగని మీరు బాగా తక్కువ అయితే పెట్టకూడదు. సో మీరు ఏదైతే మనకి కరెంట్ ప్రైస్ ఉందో సో దానికి రిలేటెడ్గానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1900 ఉందనుకోండి, సో మీరు ఒక 100 లేదా ఒక 50 రూపీస్, ఓకే, సో ఆ విధంగా అయితే పెట్టుకోండి. సో మరీ ఎక్కువ బ్యాక్ అయితే వెళ్ళకండి.
అంటే తక్కువ అమౌంట్ అయితే పెట్టకండి. సో ఇది మనకి లిమిట్ ఆర్డర్ అనేది. సో మార్కెట్ ఆర్డర్. సో మార్కెట్ ఆర్డర్ అంటే ఏమిటంటే, సో మార్కెట్ ఆర్డర్లో మనకి మీరు బై చేయగానే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి మీకు బై అయితే అయిపోతాయి రిలయన్స్ షేర్స్ అనేవి. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ టైప్ అయితే ఉంది. సో ప్రోడక్ట్ టైప్లో మనకి డెలివరీ, మార్జిన్, ఇంట్రాడే అయితే ఉంది. సో మీకు డెలివరీ అంటే మీరు లాంగ్ హోల్డ్ చేయాలి షేర్స్ అనుకుంటే మీరు డెలివరీలో అయితే పెట్టుకోవచ్చు. సో మార్జిన్ అనేది నేను మీకు తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఇంట్రాడే. సో ఇంట్రాడే అంటే మనకి ఈరోజు కొన్నామనుకోండి ఏదైనా షేర్ అనేది, మనం మార్కెట్ ఎండింగ్లో ఆ షేర్స్ అనేవి సేల్ అయితే చేయాలి. సో అది మనకి ఇంట్రాడే అనేది. అండ్ మనకి ఇక్కడ వ్యాలిడిటీ అయితే ఉంది, డే అండ్ ఐఓసి. సో మీరు ఐఓసి అంటే మనకి ఏదైతే మనకి ఆర్డర్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. డే అనేది ఇప్పుడు మీరు లిమిట్ ఆర్డర్లో పెట్టారనుకోండి ఒక ప్రైస్కి, సో అది వ్యాలిడిటీ అనేది 1 డే మాత్రమే అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి డే అండ్ ఐఓసి. సో ఎంత ఛార్జెస్ అవుతాయి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ అప్లికేబుల్ ఛార్జెస్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే సో మనకి ఒక చార్ట్ అయితే వస్తుంది. మనకి టోటల్గా ఫీజు వచ్చి 4.51 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడతాయి అన్నమాట. సో నేను ఎగ్జాంపుల్గా వేరే షేర్ ప్రైస్ అయితే బై అయితే చేశాను. సో అది నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసాను. సో మీకు అవి అయితే చూపిస్తాను. సో నేను ఉత్సవన్ బ్యాంక్ అయితే తీసుకున్నాను. సో దాని షేర్ ప్రైస్ వచ్చి మనకి 26.85 రూపీస్ అయితే ఉంది. సో నేను క్వాంటిటీ వచ్చి 3 అయితే పెట్టాను. సో 3 షేర్స్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇందులో లిమిట్ ఆర్డర్ పెట్టి అయితే చూపిస్తాను. సో మనకి ఇందులో ఒరిజినల్ ప్రైస్ వచ్చి 26.85 అయితే ఉంది. అండ్ నేను ట్రిగర్ చేసిన ప్రైస్ వచ్చి 26.70 అయితే ఉంది. అండ్ ప్రోడక్ట్ టైప్ వచ్చి డెలివరీ అనమాట. సో మనకి డౌన్లో ఐఓసి అండ్ డే అయితే ఉంటుంది కదా, వ్యాలిడిటీ అనేది డే అయితే పెట్టుకోండి. అండ్ బై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ బై అయితే అడుగుతుంది మళ్ళీ. సో ఒకసారి మీరు మీ ట్రిగర్ ప్రైసెస్ అనేవి చెక్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బై అయితే చేయండి. కన్ఫర్మ్ బై చేయగానే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అవ్వగానే మనకి డౌన్లో ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులోకి అయితే వెళ్ళండి. సో మనం ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయ్యింది, బట్ పెండింగ్ ఆర్డర్స్లోకి అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే అసలు నార్మల్గా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకి 26.85 అనమాట. సో మనం ఏ ప్రైస్కి ట్రిగర్ చేసాం, 26.70కి. సో ఎప్పుడైతే 26.70కి అయితే వస్తుందో అప్పుడే మనకి మన డీమార్ట్ అకౌంట్లోకి అలోకేట్ అయితే అవుతాయి అన్నమాట. మనకి ఈ ఆర్డర్ అనేది, ఈ వ్యాలిడిటీ అనేది మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రైస్ అనేది టచ్ అవుతుందో అప్పుడే మీకు ఈ షేర్స్ అనేవి మీ డీమార్ట్ అకౌంట్లోకి అయితే వస్తాయి. సో మార్కెట్ అయ్యేంత వరకు మీకు ఈ ఆర్డర్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు మార్కెట్ ఆర్డర్లో ఎలా పెట్టాలో అయితే చూపిస్తాను. సో సేమ్ ఉజ్జవన్ బ్యాంక్ షేర్ అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో కూడా 3 క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ మార్కెట్ ఆర్డర్ అయితే పెట్టాను. అండ్ ప్రొడక్ట్ టైప్ కూడా మనకి డెలివరీ అనమాట. అండ్ వ్యాలిడిటీ కూడా మీరు 1 డే అయితే పెట్టండి, లేదా ఐఓసి పెట్టినా కూడా మీరు పెట్టచ్చు. మీకు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి అనమాట. సో మీరు ఇక్కడ బై దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అవుతుంది. సో కన్ఫర్మ్ బై అయితే చేయండి. కన్ఫర్మ్ బై చేసిన తర్వాత మనకి ఇవి పొజిషన్స్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. సో మనకి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ టోటల్ లాస్, టోటల్ గెయిన్ అనేది అయితే చూపిస్తుంది కదా డౌన్లో. సో మనం డెలివరీలో అయితే పెట్టాము. సో అందులో అయితే భయపడక్కర్లేదు. సో ఈ వాల్యూస్ అనేవి మనకు అలాగే అయితే చూపిస్తాయి. సో మనం డెలివరీలో పెట్టాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ అయితే ఉండవు. సో ఇప్పుడు ఈ షేర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, సో ఇక్కడ మనకి పెండింగ్ ఆర్డర్స్ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ అండ్ రిజెక్టెడ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఎగ్జిక్యూటెడ్ అని. సో ఎగ్జిక్యూటెడ్ అని వస్తే మనం ఆ షేర్ అనేది బై అయితే చేసినట్లే. సో మన డీమార్ట్ అకౌంట్లోకి అలొకేట్ అవ్వడానికి ఒక 2 డేస్ అయితే టైం అయితే పడుతుంది. సో ఇన్స్టెంట్గా యాడ్ అయితే అవ్వవు. ఆ డేలో మీరు ఏవేవి ఆర్డర్స్ పెట్టారో మొత్తం మీకు లిస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే. సో మనకి ఉజ్జవన్ బ్యాంక్ నేనైతే పెట్టాను. సో అది మనకి ఎగ్జిక్యూటెడ్ అయితే అయ్యింది, అది కూడా మనకి డెలివరీలో అయితే అయ్యింది అనమాట. సో ఆర్డర్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ మార్కెట్ అయితే వచ్చింది కదా, సో నేను మార్కెట్లో అయితే పెట్టాను. సో అందుకే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ప్రైస్కి మనకి షేర్ అనేవి బై అయితే అయిపోతాయి. సో ఈ విధంగా షేర్స్ అనేవి బై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన డీమార్ట్ అకౌంట్లో ఉన్న షేర్స్ అనేవి ఎలా సేల్ చేయాలి,
సో మనకి ఇక్కడ డౌన్లో పోర్ట్ఫోలియో అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీ డీమార్ట్ అకౌంట్లో ఏమేమి షేర్స్ ఉన్నాయో ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. సో నా దగ్గర అయితే కెనరా బ్యాంక్ అండ్ వోడాఫోన్ ఐడియా అయితే షేర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు వోడాఫోన్ ఐడియా షేర్స్ అనేవి సేల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో వోడాఫోన్ ఐడియా దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి బై అండ్ సేల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో సేల్ దగ్గర క్లిక్ చేయండి. సో సేల్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుందన్నమాట. సో మీరు ఎన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నారు, సో లిమిట్ ఆర్డర్లో అమ్మాలనుకుంటున్నారా లేదా మార్కెట్ ఆర్డర్లో అమ్మాలనుకుంటున్నారా, అండ్ ప్రోడక్ట్ టైప్, ఓకే డెలివరీ కాబట్టి సో డెలివరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వ్యాలిడిటీ వచ్చి మనకి ఐఓసి లేదా డే అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే మార్కెట్లో అయితే సేల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం సేల్ అయితే చేస్తున్నాం కాబట్టి సో దీనికి ఎంత ఫీజు పడుతుంది, సో ఇక్కడ మనకి అప్లికేబుల్ ఛార్జెస్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే మనకి టోటల్ ఫీజెస్ అయితే చూపిస్తుంది. సో టోటల్ ఛార్జెస్ వచ్చి 23.64 ఫీ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో మీకు 1 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు టీ పిన్ కనుక తెలిసినట్లయితే ప్రొసీడ్ అయితే చేయండి, లేదంటే రీజనరేట్ అయితే చేసుకోవచ్చు టీ పిన్ అనేది. సో రీజనరేట్ టీ పిన్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు వీళ్ళు మీ మొబైల్ నెంబర్కి ఒక పిన్ అయితే పంపిస్తారు, 6 డిజిట్ పిన్ అనేది. సో మీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆ మొబైల్ నెంబర్కి వీళ్ళైతే పంపిస్తారు. సో ఆ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై దగ్గర క్లిక్ చేయండి. అండ్ మనకి ఓటీపీ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. మీరు మీ మెయిల్కి కానీ అండ్ మొబైల్ నెంబర్కి కానీ మీకు ఓటీపీ అయితే వస్తుంది. మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, సో వాటికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై దగ్గర క్లిక్ చేయండి. వెరిఫై దగ్గర క్లిక్ చేయగానే మనకి స్టేటస్ అయితే సక్సెస్ అయితే వస్తుంది, టీ పిన్ వెరిఫైడ్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి కన్ఫర్మ్ సేల్ అయితే అడుగుతుంది. మీరు లిమిట్ ఆర్డర్ కనుక పెట్టినట్లయితే ఒక్కసారి ప్రైజెస్ అయితే చూడండి అండ్ ప్రోడక్ట్ టైప్ కూడా చూడండి. అప్పుడు మీరు కన్ఫర్మ్ సేల్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అవుతుంది. సో మనకి పొజిషన్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడ టాప్ లాసెస్ అని ఉంది కదా, సో ఇవైతే ఏం పట్టించుకోకండి. మీరు డెలివరీలో పెట్టినట్లయితే మీరు ఎలాంటి కంగారు అయితే పడక్కర్లేదు. ఇలాగ వస్తే ఇది ఇలా చూపిస్తుంది అంతే, సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఏవైతే మనం ఐడియా షేర్స్ అనేవి సేల్ చేసాం కదా, సో ఇవి సేల్ అయినాయా లేదా, అసలు మనకి ఎగ్జిక్యూట్ అయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి పెండింగ్ ఆర్డర్స్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జిక్యూటెడ్ అండ్ రిజెక్టెడ్ ఆర్డర్స్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూటెడ్ అయితే అయింది. సో అది కూడా మనకి డెలివరీలో అయింది. అండ్ ఆర్డర్ ప్రైస్ వచ్చి మార్కెట్ ప్రైస్లో అయితే నేనైతే అమ్మాను. అండ్ ప్రైస్ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ ప్రైస్ వచ్చి 8.45 రూపీస్ అనమాట. సో ఈ విధంగా మీరు మీ షేర్స్ అనేవి సేల్ అయితే చేయొచ్చు. సో ఏదైతే మీరు సేల్ చేశారు కదా, ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయితే అవుతాయి డైరెక్ట్గా. సో మీకు ఇది వితిన్ 2-3 డేస్లోకి అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అవుతాయి. సో మీరు డీమార్ట్లో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో ఆ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేవి క్రెడిట్ అయితే అవుతాయి. సో ఇందులో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సో మార్కెట్ ఓపెన్ అప్పుడే చేయండి. సో మార్కెట్ అనేది మనకి 9:50 నుంచి 3:30 వరకు ఓపెన్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు అప్పుడే ఏ షేర్ అయినా బై అయినా లేదా సేల్ అయినా చేయొచ్చు. సో లేదంటే మీకు ఎంఓ అని అయితే వస్తుందన్నమాట. సో మీరు మార్కెట్ టైంలో చేయకుండా వేరే టైంలో చేశారనుకోండి, మీకు ఆర్డర్ అనేది ఏఎంఓ అని అయితే వస్తుంది ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అనమాట. సో ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. సో మీరు పెట్టిన ప్రైజెస్ బట్టి అనమాట. సో మార్కెట్ ఓపెన్ అప్పుడు మీరు ట్రేడింగ్స్ అనేవి చేయండి. అండ్ ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.